ఈరోజు మనం భారతదేశం స్వాతంత్ర సమర యోధుల గురించి చెప్పుకుందాము. భారతదేశం ఆసియా ఖండంలో ఉంది. భారతదేశం ఇప్పటి రాజధాని పేరు కొత్త ఢిల్లీ. భారతదేశం జనాభా దాదాపు 140 కోట్లు. భారతదేశం జెండాని త్రివర్ణ పతాకం అంటారు. ఈ పతాకం రంగులు కాషాయం, తెలుపు మరియు ఆకుపచ్చ. త్రివర్ణ పతాకం మధ్యలో 24 సువ్వల నీల రంగు అశోక చక్రం ఉంటుంది. భారతదేశం స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15 రోజున వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు దాదాపు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు. వీరిని ఆపడానికి చాలా మంది స్వాతంత్ర సమర యోధులు పోరాడారు. వాళ్ళలో కొంతమంది గురించి చెప్పుకుందాము. మొదటి స్వాతంత్ర సమర యోధుడు పేరు మహాత్మా గాంధీ. నా పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. నేను 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో పుట్టాను. నా తల్లిదండ్రుల పేర్లు పుతలీభాయ్ మరియు కరంచంద్ గాంధీ. నా భార్య పేరు కస్తూరిబా గాంధీ. నేను ఇంగ్లాండ్లో బారిస్టర్ చదివాను. నా ముఖ్య సూత్రాలు సత్యము, అహింస. నన్ను మహాత్మా జాతిపిత అని కూడా పిలుస్తారు. నేను క్విట్ ఇండియా సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో పాల్గొన్నాను. 1947లో స్వాతంత్రం రావడానికి నేను నా పాత్ర పోషించాను. నా జీవితాంతం అంటరానితనం నిర్మూలన, మహిళా సాధికారత, ఖాదీ ప్రచారం మరియు హిందూ ముస్లిం ఐక్యతకు కృషి చేశాను. నా అడుగుజాడలు ఈ ప్రపంచానికి మార్గదర్శకాలు. రెండో సమర యోధుడు పేరు సుభాష్ చంద్రబోస్. నా పేరు సుభాష్ చంద్రబోస్. నేను 1897లో భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలో కటక్ పట్టణంలో జన్మించాను. నా తల్లిదండ్రుల పేర్లు జానకీనాథ్ బోస్ లాయరు మరియు ప్రభావతి బోస్. నేను కోల్కతాలో ప్రెసిడెన్సీ కళాశాలలో చదివాను. నేను నా ICS పరీక్ష పాస్ అయిన దేశ సేవ కోసం రాజీనామా చేశాను. నా కీలక ఉద్యమాలు జై హింద్, ఢిల్లీ చలో, గివ్ మీ బర్త్ అండ్ ఐ షాల్ గివ్ యూ ఫ్రీడమ్. ఇవి చిత్తరంజన్ దాస్తో కలిసి బెంగాల్లో ఉద్యమాలు నిర్వహించాను. నేను భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాను. తర్వాత నేను జాతీయ ప్రణాళిక కమిటీ అనే సంస్థకి నాంది పలికాను. బ్రిటిష్ వారిని దేశం నుంచి పోరాటడానికి జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించాను. నా విప్లవాత్మక పోరాటం బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమి కొట్టొచ్చని నమ్మి ఆచరణలో పెట్టాను. నా అసలు పేరు మణికర్ణిక. నేను కాశీలో మనత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. నాకు గుర్రపు స్వారీ, కత్తి స్వామి విద్య వంటి నేర్చుకున్నాను. నా వివాహం ఝాన్సీ మహారాజు గంగాధర్ రావుతో అయింది. బ్రిటిష్ వారు టాక్నిక్ ఆఫ్ ల్యాండ్స్ కింద నా రాజ్యాన్ని తీసుకోవాలని అనుకున్నారు. నా ఉద్యమాలు 1957 తిరుగుబాటు. నా బిరుదులు జోన్ ఆఫ్ ఆర్క్. చివరి సమర యోధుని పేరు సరోజిని నాయుడు. అసలు పేరు సరోజిని చట్టోపాధ్యాయ. నేను 13 ఫిబ్రవరి 1879 హైదరాబాద్లో బెంగాలీ కుటుంబంలో పుట్టాను. నా తల్లిదండ్రుల పేర్లు అఘోరనాథ్ చట్టోపాధ్యాయ, వరద సుందరి. నా వివాహం డాక్టర్ ముత్యాల గోవిందరాజు నాయుడు గారితో అయింది. స్వాతంత్ర్యోద్యమం గాంధీజీతో కలిసి దండి సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమాలలో పాల్గొని జైలుకి వెళ్ళాను. నేను కాంగ్రెస్కు మొదటి మహిళగా, స్వతంత్ర భారతదేశంలో తొలి మహిళా గవర్నర్. నన్ను
భారత కోకిల అని పిలుస్తారు. నిస్వార్థ సేవ, ఓటు హక్కు మరియు తెగువతో భారతదేశం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాను. వీరే కాక ఇంకా చాలా మంది స్వాతంత్ర సమర యోధులు భారతదేశం కోసం పోరాడి ప్రాణత్యాగం చేశారు.